ఈ ఆత్మీయ జీవితంలో దేవుని గురించిన జ్ఞానం నువ్వు చనిపోక మునిపే, నీ కాలం అయిపోక మునిపే నువ్వు నేర్చుకోవాలి, త్వరగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే నువ్వు పుట్టావు క్రీస్తు కొరకు, కానీ మరుగుజ్జుగా మిగిలిపోతావు, వారసుడవు కాలేవు. ఈ రోజుకి సంఘం దేవుని ఆలోచన విధానాన్ని సమకూర్చుకోవడానికి ప్రయాసపడట్లా, తమకు నచ్చింది విందామని ప్రయాసపడుతుంది. మీకు పెద్ద మాట చెప్తాను, ప్రోత్సహింపబడ్డానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దేవుడు నీ కొరకు గొప్ప మార్గాలు తెరుస్తాడు ఈ రాత్రి అనగానే గొప్పగా పొంగిపోతాం. నా కోసమే మాట్లాడాడు దేవుడు, నాకు కూడా అలాంటి మాటలే విందామని వచ్చాను. నీకు విషయం చెప్తాను, దేవుడు నీ కొరకు ఈ లోక ఆశీర్వాదాల కొరకు ఎన్ని ద్వారాలు తెరిచినా, 100 ద్వారాలు తెరిచిన లాభం లేదు. ఎందుకంటే లోకమంతా సంపాదించుకుని నీ ప్రాణం పోగొట్టుకుని ఏం చేస్తావు? పరలోక ద్వారం తెరవాలి నీ కొరకు. ఆయన మనస్సును నీ మనసులో నాటడానికి, ఆయన జ్ఞానం నీకు అనుగ్రహించడానికి. సొలొమోను, అందుకే సొలొమోనుకు ముందే తెలుసు, సొలొమోను పెంచిన తల్లి అలాంటిది. బాబు, ఈ లోకంలో ఉన్న ధనము, ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలు, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు ఎన్ని సంపాదించుకున్నా అవి ఒకరోజు శూన్యమే. కానీ దేవుని గురించిన జ్ఞానం నీలో ఉంటే అవన్నీ నీ వెంటే పరిగెత్తుకొస్తాయి. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమైతే, జ్ఞానం నీతో ఉండుట సమస్త ఆశీర్వాదములకు మూలం. జ్ఞానం నీతో ఉంటే చాలు, దేవుని గురించిన జ్ఞానం నీతో ఉంటే చాలు, కృపాక్షేమములు నీ వెంటే వచ్చును. ఆమేన్.